హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ Maitri1324. అండ్ ఇవాల్టి వ్లాగ్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు $100 కంప్లీట్ అయ్యాయన్నమాట. ఆహ్, నవంబర్ 14థ్‌కి. ఇంకా ఇవాళ ఆవులు ఇంటి దగ్గరే ఉన్నాయి. ఇవాళే కాదు, 1 వీక్ నుంచి ఇంటి దగ్గరే ఉన్నాయి. బయటకి తోలుకుపోలేదు. సో, ఇంక అందులో నుంచి శనక్కాయలు మొన్ననే వెళ్ళిపోయాయి. అదే మొన్ననే అమ్మేసినాము. ఇంకా తోటలోటి ఉంటే వాటిని మంచిగా క్లీన్ చేసి సంచులకెత్తేసి ఒక చోట పెట్టినాం. అదనమాట ఇవాల్టి వ్లాగ్. ఆవులు ఇంటి దగ్గరే ఉన్నాయి. ఇంక శనక్కాయలన్నీ సంచులకు పోస్తున్నామనమాట. గాలొచ్చినప్పుడు తూర్పుకు పోసి, లేదంటే దాంట్లో ఉన్న పుల్లలు, రాళ్ళు అన్నీ నీట్‌గా ఏరేసుకొని మూట కట్టేస్తున్నామనమాట. దాంట్లోకి ఏవో అంటే ఊజీమా టాబ్లెట్స్ కావచ్చు, లేదు అంటే ఇంకేదో ఉంది. నాకు ఎగ్జాక్ట్‌గా దాని నేమ్ తెలీదు పౌడరు. సో, దాన్ని యూజ్ చేసి కానీ కొంచెం స్టోర్ చేసుకుందాం అనుకుంటున్నాం నెక్స్ట్ ఇయర్‌కి. ఎందుకంటే మాకు మెయిన్ మేతుండాలి. శనక్కాయలు ఏమాత్రం కాస్తాయో లేదో అది సెకండ్ థింగ్ మాకు. ఫస్ట్ మేత. సో, దానికోసమే కాబట్టి ఏ శనక్కాయలైతే ఏముంది, మళ్ళీ కొనాలంటే కొంచెం కాస్ట్ కదా! ఎలాగో మనకు బానే పండినాయి. సో, బాగున్నవి తీసుకుందాంలే అనేసి మేము తీసుకున్నాం. సో, వాటిని కొంచెం క్లీన్ చేసుకొని మంచిగా స్టోర్ చేసుకుందాం అనుకుంటున్నాం. ఇంగైతే మధ్యాహ్నం అయింది. వీటికి నీళ్ళు ఆపుతున్నాననమాట మా ఆవులకి. ఇంటి దగ్గరే ఉండి మేస్తానే ఉన్నాయి. ఎప్పుడైతే శనక్కట్టు పీకుతున్నామో, శనక్కట్టు పీకడం కాదు, అంతేలే, శనక్కట్టు పీకినామో అప్పటి నుంచి. ఇంకా నా $100 కంప్లీట్ అయిన విషయానికొస్తే, $100 అనేటివి నాకు నవంబర్ 14కి కంప్లీట్ అయ్యాయి. నవంబర్ 12కి కంప్లీట్ అయ్యుంటే నా గూగుల్ యాడ్సెన్స్‌లోకి అవి యాడ్ అయ్యి, నవంబర్ లాస్ట్ వీక్‌కి నాకు వచ్చేదనమాట పేమెంట్. కాకపోతే నాకు ఇప్పుడు డిసెంబర్ 12కి యాడ్ అయ్యి, డిసెంబర్ లాస్ట్ వీక్‌కి నాకు పేమెంట్ వస్తుందనమాట. అయితే ఇక్కడ కోయిన్సిడెన్స్ ఏంటంటే, నాకు లాస్ట్ ఇయర్ డిసెంబర్ 31న నాకు $10 కంప్లీట్ అయ్యి, గూగుల్ యాడ్సెన్స్‌లో నాకు అకౌంట్ నంబర్ ఇవ్వడానికి యాక్సెస్ వచ్చిందనమాట. అది. ఇంకా నేను నా గురించి కొంచెం, అంటే నేను ఫేస్ చేసినవి కొన్ని చెప్దామనుకుంటున్నా. ఫస్టు ఏం చెప్దామనుకుంటున్నా, ఒక మాట వల్ల నేను చాలా హర్ట్ అయ్యాను. అంతే, ఒక 1 వీక్ హర్ట్ అయ్యాను. అప్పుడప్పుడు గుర్తుకొచ్చినప్పుడు. మళ్ళీ వదిలేసాననుకోండి. దాని గురించి చెప్దామనుకుంటున్నా. ఏంటంటే, మా ఊర్లో ఒక పోస్ట్ గ్రాడ్యుయేట్ పర్సన్ ఉన్నాడు. హి ఈజ్ మ్యారీడ్. తనకు 2 పిల్లలు కూడా ఉన్నారు. ఆ మనిషి నన్ను నంబర్ 2 అనే ఒక పేరుతో పిలుచుకుంటూ, బయట నంబర్ 2 ఇలా చేసింది, నంబర్ 2 అలా మాట్లాడింది, ఇలా వీడియో తీసింది, సో ఇలా ఉంది, అలా ఉంది అని కమెంట్ చేస్తూ, ఇలా నంబర్ 2 అనే ఒక పదాన్ని మాట్లాడుతూ ఉన్నారనమాట. ఫస్ట్‌లో విన్నాను. అది నన్నే అని నేను గ్రహించలేకపోయాను. తర్వాత అర్థమైంది. ఇంతవరకు నేను అతన్ని ఏమీ అనలేదు అనుకోండి. కాకపోతే నాకు బాధ అనిపించింది. ఆ తర్వాత నేను మూవ్ ఆన్ అయ్యాను. బండ మీదనా మా ఇంట్లో మా ఫాదర్ ఇన్ లాకి చెప్పాను ఇలా అంటున్నారని. వాడే అంతే, వాడి మాటలు అంతే, వాడిని వదిలేసేయని. ప్లస్ పాయింట్ ఏంటంటే, బాగా మా ఇంట్లో ఎవరు ఎలా ఏ విధంగా చెప్పినా నమ్మరు. ఫస్ట్‌లీ పట్టించుకోరు. మనమా, మన పన, దట్స్ ఆల్. ఇంకేవి అవసరమే లేదు అని అంటుంటారనమాట. సో, అది నాకు బాగా ప్లస్ పాయింట్. ఇంకొకటి ఏంటంటే, మా అత్తయ్య ఎప్పుడో ఒకానొక సందర్భంలో అలా బయటికి వెళ్ళినప్పుడు కొంతమంది అనమాట, నాకు ఎగ్జాక్ట్‌గా వాళ్ళ నేమ్స్ తెలీదు. సో, మీ కోడలు బాగా వీడియోస్ చేస్తుంది, బాగా మాట్లాడుతుంది, మీరు పడే కష్టం గురించి, చేస్తున్న పని గురించి బాగా చెప్తుంది అని మాట్లాడినారు. అప్పుడు నాకు కొంచెం హ్యాపీ అనిపించింది. నాకు నా జీవితంలో నేను ఎప్పుడైనా సాడ్‌నైనా లేక హ్యాపీనెస్ అయినా యాక్సెప్ట్ చేయడం నాకు వచ్చింది అంటే, అది మా అమ్మ చనిపోయిన తర్వాతే నాకు ప్రతీదీ అలవాటైపోయింది. ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, ఎలా మాట్లాడాలి, అఫ్‌కోర్స్ నాకు ముందే తెలుసు అనుకోండి. కాకపోతే ఇక్కడ మా అమ్మ చనిపోయాక నాలో నేను చాలా కోపాన్ని తగ్గించుకోలేదు. అది ఎందుకో తెలీదు. ఆ కోపం అనేది నాలో లేకుండా పోయింది. నేను ఎలా ఉండేదాన్నంటే అలా ఉండేది అసలు. అది అంతే. ఇంక మైత్రి అంటే కోపంగా ఉండే ఒక అమ్మాయి. కోపంగా అరుస్తుంది, కోపంగా మాట్లాడుతుంది అని ఒక విధంగా మా ఫ్యామిలీలో ఉండేది. సో, అట్లా ఉండేదాన్ని. అమ్మ వెళ్ళిపోయాక చాలా చేంజ్ అయిపోయాను. ప్రతిదీ యాక్సెప్ట్ చేస్తున్నాను. కోప్పడడం లేదు. సో, అట్లా చేంజ్ అయిపోయినా. సో, అలా చేంజ్ అవ్వడం నాకు ఇక్కడ ప్లస్ అయింది. ఎవరు ఎన్ని మాటలన్నా నేను పట్టించుకోలేదు. బయట వాళ్ళు పెద్దగా నాకు ఈ బ్యాడ్ కామెంట్స్ గురించి,
కామెంట్స్ గురించి వస్తే బయట వాళ్ళు ఎవరు నన్ను పెద్దగా కమెంట్ చేయలేదు అంటే బ్యాడ్గా. మా పక్క ఊర్లో సాయి అని ఒకరు ఉంటారు. నాకు ఎగ్జాక్ట్గా నేమ్ తెలీదు, ఐ మీన్ ఎగ్జాక్ట్గా ఫేస్ కూడా తెలీదు. నేను జస్ట్ వాళ్ళ ఐడి చదివి నేను మీకు చెప్తున్నాను అంతే. దయచేసి తప్పుగా అనుకోవద్దు, చాలామంది ఉండొచ్చు, కాకపోతే నేను ఐడి చదివాను. సో ఆ ఐడి నేమే నేను ఇక్కడ చెప్తున్నాను. వాళ్ళ మొహం కూడా చూడలేదు, మేబీ వాళ్ళకి నేను తెలుసేమో. అడ్డదిడ్డంగా కమెంట్స్ పెట్టడం, ఎలా అంటే అలా పెట్టడం సో నాకు నచ్చలేదు, అందుకే హైడ్ చేసి పడేశాను. ఇది ఒక ప్లస్ ఒక ప్రతి యూట్యూబర్కి. ఎవరైతే నెగిటివ్గా పెడతారో వాళ్ళని ఈజీగా హైడ్ చేస్తే నెక్స్ట్ టైం వాళ్ళకి పెట్టడానికి ఉండదు కమెంట్. అదనమాట. అండ్ ఇంకా షేర్ చేసుకోవాల్సినవి చాలా ఉన్నాయి. యాక్చువల్లీ నేను నా హస్బెండ్కి ఛానల్ స్టార్ట్ చేసిన 1 వీక్ తర్వాత చెప్పాను. అంతకుముందు అడిగాను కానీ నేను ఇంకా నాకు యాక్సెస్ ఇచ్చారు కదా ఇంట్లో అనేసి నేను చెప్పలేదు అంతే. ఇంకా నా ఫ్రెండ్స్కి 1 మంత్ తర్వాత చెప్పాను. నేను డౌన్ ఉన్న టైంలో వాళ్ళు మంచిగా నన్ను మోటివేట్ చేశాను. నువ్వు అలా చేయాలి, ఇలా చేయాలి, అలా మాట్లాడాలి, ఇలా మాట్లాడకూడదని నాకు మంచిగా చెప్పినారు. సో దట్స్ ఆల్. అండ్ నా అనుకునే కొంతమంది ఉంటారు కదా, వీళ్ళు సైడ్ నుంచి నాకు మంచి సపోర్ట్ చేస్తారు అనేసి. వీళ్ళ నుంచి మంచి సపోర్ట్ వస్తుంది. సపోర్ట్ అంటే ఏదైనా కానీ నువ్వు ఇలా చేసావు, అలా చేసావు, కొంచెం మంచి గైడ్ ఇస్తారేమో అనుకున్నాను. కానీ వాళ్ళ గైడెన్స్ ఏంటో నాకు తెలియదు కానీ వెటకారంగా మాట్లాడడం, లేకుంటే మొరటగా మాట్లాడుతున్నావు అని ఇండైరెక్ట్గా చెప్పడం, సో ఇలాంటివన్నీ జరిగాయి అన్నమాట. సో ఇట్లా మాట్లాడుతున్నారు, ఇట్లా ఉంటున్నారని నేను మా అమ్మతో ఎప్పటికప్పుడు మా ఫాదర్లతో నేను షేర్ చేసుకునేదాన్ని. షేర్ చేసుకుంటే అవన్నీ నీకు బ్లెస్సింగ్స్గా మారిపోతాయి, నువ్వు బాధపడాల్సినంత పనేమీ లేదు అని అన్నారనమాట మా మామయ్య గారు. అప్పుడు అనిపించింది నాకు, మా ఇంట్లో వాళ్ళే పట్టించుకున్నప్పుడు నాకేంటి అని. ఇలానే కాదు, చాలా విషయాల్లో ఎన్నో విధాలుగా నేను రియలైజ్ అయిపోయాను. జరిగిన సిచ్యువేషన్స్ చాలా నేర్పించేసాయి నాకు. అండ్ నేను ఎక్కడైనా తప్పుగా మాట్లాడింటే ఐఎమ్ సారీ. నేను కొంచెం ఏదో ఒక మూడ్లో ఉండి ఇవన్నీ మాట్లాడేస్తున్నాను, సారీ. ఇంకో విషయము ఏంటంటే, నా ఫ్రెండ్స్ నుంచి నాకు ఎంత సపోర్ట్ వచ్చిందో కొంతమంది నుంచి, అలాగే నా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ నుంచి కూడా నాకు అంతే సపోర్ట్ వచ్చింది. ఆ విషయంలో నేను చాలా హ్యాపీ. ఎందుకంటే వాళ్ళకి నేను ఎవరో పెద్దగా తెలీదు, జస్ట్ తెలుసు ప్రసాద్ వైఫ్గా, అంతవరకే. కానీ నా వీడియోస్ చూసి బాగున్నాయి, బాగా చేస్తుంది, నేను కొన్ని రోజులు స్టాప్ చేస్తుంటే ఎందుకు స్టాప్ చేసావు, నువ్వు కంటిన్యూ చేయాలి కదా, చేయకుంటే ఎట్లా, డౌన్ అయిపోతావు. కేవలం నా ఫ్రెండ్స్ కావచ్చు, లేక నా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ కావచ్చు, వీళ్ళు మాత్రమే కాకుండా, మా ఊర్లో వాళ్ళు కాకుండా, ఇంకా నాకు బూస్టప్ ఎక్కడ దొరికిందంటే మంచిగా కామెంట్స్, మంచి మంచి కామెంట్స్ పెడతారు, బాగా మాట్లాడిస్తారు, మంచిగా పలకరిస్తారు, ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు, పాప పాప గురించి అడగడం. ఇదే కాదు, ఏదైనా రెస్పెక్ట్ఫుల్గా ఉంటాయండి. చాలా కామెంట్స్ 99.9% అన్నీ అలానే ఉన్నాయి. ఏవో కొన్ని వచ్చాయి పలికిమాలినవి, సో వాటిని వెంటనే హైడ్ చేసి పెట్టడమే. సో కమెంట్స్ కూడా చాలా హ్యాపీనెస్ని ఇచ్చినాయి, మంచి బూస్టప్ ఇచ్చాయి. ఎప్పుడైనా డౌన్లో ఉన్నప్పుడు కూడా ఏదో కమెంట్ వస్తుంది పాజిటివ్గా, దాంతో నాకు మంచి ఎనర్జీతో మళ్ళీ స్టార్ట్ చేస్తానన్నమాట. అండ్ ప్లీజ్ ఏదైనా తప్పుగా ఉంటే నన్ను క్షమించండి, ఐ మీన్ తప్పుగా మాట్లాడుంటే. ఎందుకంటే ఒక్కొక్కరిది ఒక్కో వే ఆఫ్ థింకింగ్ ఉంటుంది కదా, అందుకని ఇలా చెప్తున్నాను అంతే. సారీ అని, ఎక్కడైనా తప్పులుంటే క్షమించండి అని అంతే. సానుభూతితో ఏమీ కాదు,